అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. సో ఇది వచ్చేసి స్కోడా వెహికల్. స్కోడా అంటే జర రిచ్ ఫెలోస్ వాడేది. సో ఎవరైనా రిచ్ ఫెలో వాడేది అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అది లో బడ్జెట్లో రావాలనుకుంటే మాత్రం ఈ కార్ చూస్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్కి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క కార్స్ ఏవైనా సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం నెంబర్ వీడియోలో పెడతాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ అన్నీ, ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి. నేను కార్ను యూట్యూబ్లో పెడతాను. సో ఇది వచ్చేసి స్కోడా. మనకు రైట్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. ఇది 2015 మోడల్ స్కోడా. చాలా బాగుంది, చాలా పొడుగ్గా ఉంది. ఎవరికైనా స్కోడా మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ ఒకసారి చూడొచ్చు. సో ఇది స్కోడా ర్యాపిడ్ బైక్స్. ఎట్లయినా ఇది బాగుంటాయి. స్కోడా అంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. సో కొత్త కార్లు మనం తీసుకోలేము, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం సెకండ్ హ్యాండ్లోనే పర్లేదు ట్రై చేసుకోవచ్చు అంటే మాత్రం స్కోడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ రీసేల్ తక్కువగా ఉంటుంది. ఈ స్కోడా కానీ లేకపోతే కొంచెం పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి, అవి సెకండ్ హ్యాండ్లో తీసుకున్న వాళ్ళు తక్కువ తీసుకుంటారు అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చూసినట్లయితే మీరు 0009 చూడండి. సో మీకు అది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా బాగుంది, 0009. సో ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. అయితే మీరు బ్యాక్ సైడ్ కార్లు ఉన్నాయిగా, మీరు ఇది కార్ సేల్ కనుక్కునేవారు. ఇది ఒక అపార్ట్మెంట్లో ఉంది. కార్ అయితే చాలా నీట్గా ఉంది. కార్ అయితే బాగుంది. అలాగే నెక్స్ట్ ఫీచర్స్ కూడా చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. కార్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు, చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. చాలా బాగుంది. 2015 మోడల్. అదే ఇది 2015 మోడల్ మామూలుగా స్విఫ్ట్ ఇలాంటివి అయితేనో 4, 5, 6 అట్లా అంటే ఎట్లుంటుంది అంటే ప్రైస్ రీసేల్ ఎక్కువ ఉండడం వల్ల వాటిని ఎక్కువ తీసుకుంటారు. వాస్తవానికి ఈ మారుతి కానీ ఇవన్నీ వెహికల్స్ అసలు బాగుండవు, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ దారుణంగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఇవి నెంబర్ 1 బిల్డ్ క్వాలిటీ అనమాట. స్కోడా కానీ లేకపోతే మహీంద్రా ఇలాంటి వెహికల్స్ నెంబర్ 1 ఉంటాయి. సో కొంచెం వీటిలో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మీకు అంటే సర్వీసింగ్ సెంటర్లు తక్కువ ఉంటాయి అనమాట. హైదరాబాద్ లాంటి ఏరియాలో అయితే నడుస్తుంది, చిన్న చిన్న పట్టణాలలో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, అంతకుమించి ఏం లేదు. కానీ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటాయి ఇవి. లోపల చూసినట్లయితే మామూలుగా లేదు. స్కోడా ర్యాపిడ్ వెహికల్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, సూపర్గా ఉంటుంది వెహికల్. ఒకటేంటంటే స్కోడా ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అవసరం లేదనుకునే వాళ్ళు మాత్రం ముందే దీన్ని డ్రాబ్యాక్ అవ్వచ్చు. స్కోడా ర్యాపిడ్. దీనిలో పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ ఉంటాయి, సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాదాపు అన్నీ ఇందులో ఇంక్లూడ్ ఉంటాయి. ఫీచర్స్కి డోకా లేదు. చూడండి సీట్ కవర్స్ ఏ విధంగా ఉన్నాయి, బందోబస్తుగా ఉన్నాయి. సీట్ కవర్స్ అయితే చాలా నీట్గా ఉంది. లోపల కూర్చోడానికి స్పేస్ చూడండి, మామూలు స్పేస్ లేదు. సెంట్రల్ ఏసీ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, మ్యూజిక్ ప్లేయర్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసినట్లయితే వెరీ కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి. మనకు అడ్జస్టబుల్ సీట్స్, ఇద్దరు కూర్చోవచ్చు. దాని బ్యాక్ సైడ్ అంటే మళ్ళీ ముగ్గురు కూడా కూర్చోవచ్చు. ఆ విధంగా అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి. కార్ అయితే మస్తు ఉంది. దీని యొక్క ప్రైస్ చెప్తున్నట్టయితే ఓనర్ చెప్తున్న ప్రైస్ 5,50,000. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి. సో మొదటిసారిగా మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కార్స్ కూడా ఏమైనా సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం నెంబర్ మనకు వీడియోలో పెడతాం. ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్స్.